ఓకే బ్రదర్ అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి పరిచయం ఉన్నారండి. రెగ్యులర్గా మన దగ్గర మొబైల్స్ అయితే మారుస్తూనే ఉంటారు. మొబైల్ తీసుకెళ్తారు, మళ్ళీ మనకే సేల్ చేసేస్తారు, మళ్ళీ వేరే మొబైల్ అయితే ఇట్లా రెగ్యులర్గా పర్చేస్ చేస్తూ ఉంటారు. అయితే బ్రదర్ మాటల్లోనే మన షాప్ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అడుగుదాం. మీరు 2 years నుంచి మన దగ్గరే మొబైల్స్ పర్చేస్ చేస్తున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్తో అయితే మా కస్టమర్స్కి అయితే షేర్ చేసుకోండి. నాకైతే బెస్ట్ ప్రైస్ అనిపించింది కాబట్టి నేను 2 years నుంచి మన బ్రదర్ దగ్గర వచ్చి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాను. అలాగే మనకి మంచి మొబైల్ రిఫర్ చేస్తాడు, తను కూడా ఒక మంచి ప్రైస్గా మనకి రిటర్న్ తీసుకోవడం ఉంటుంది. మనకి అలాగే మంచి ప్రైస్గా మనకి మొబైల్గా రిఫర్ చేసి ఇస్తుంటాడు. అది కాక ఏంటంటే మన బ్రదర్ మనకి అన్ని రకాలుగా చెక్ చేసి క్వాలిటీ పరంగానే చూసి మనకు మొబైల్ ఇస్తున్నాడు కాబట్టి నేను 2 years నుంచి రెగ్యులర్గా వస్తుంటాను. సో మీరు కూడా కొనాలన్నా, తీసుకోవాలన్నా, ఎక్స్చేంజ్ ఇవ్వాలన్నా కూడా కళ్ళు మూసుకొని వచ్చి మీరు రెఫర్ చేసినట్టు వచ్చి తీసుకోండి హ్యాపీగా. ఓకే, ఇప్పుడైతే బ్రదర్ మన దగ్గర వివో V30 Pro మనం ఇచ్చింది. ఇది కూడా జస్ట్ 2 days బ్యాక్ నేను మొబైల్ అయితే ఇచ్చాను, మళ్ళీ ఇది నాకు రిటర్న్ చేసేసారు. నేను బెస్ట్ ప్రైస్కి అయితే జస్ట్ నేను ఒక 2000 అమౌంట్ అయితే లెస్ చేసి నేనే మళ్ళీ మొబైల్ రిటర్న్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు OnePlus 11 మన దగ్గర సీల్డ్ బాక్స్ ఆన్లైన్ కన్నా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉంది. జస్ట్ 40,000కి అయితే అవైలబుల్లో ఉంది. జస్ట్ ఇది ఇప్పుడైతే మనం ఈ మొబైల్ అయితే ఇచ్చాము. నెక్స్ట్ మనకి ఇది కూడా బ్రదర్ అయితే మళ్ళీ 3 daysలోనే ఇచ్చేస్తారు, ఎంతో కొంత లెస్ చేసి అయితే మళ్ళీ మనమే తీసుకుంటాం. సో ఈ విధంగా మీరు మా దగ్గర మొబైల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, బై చేయాలన్నా, సేల్ చేయాలన్నా, మనం ఎవ్రీథింగ్ మొబైల్ని అయితే చెక్ చేసిన తర్వాత మనం సేల్కి పెడతాం కాబట్టి మీరు హ్యాపీగా అయితే మొబైల్స్ పర్చేస్ చేయొచ్చండి. సో మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా మొబైల్స్ పర్చేస్ చేయాలి అని అనుకున్నా వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.